హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాగ్రఫీ రాము సార్. సో ఇవాళ మనం భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి యొక్క చారిత్రక నేపథ్యము, వాటి యొక్క రాజధాని విభాగము, దాని యొక్క రాష్ట్ర భాషలుగా వేటిని పిలుస్తాము అనే అంశాలు ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఇది గ్రూప్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎస్ఏ అయినా కానిస్టేబుల్ అయినా ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది లేటెస్ట్ అప్డేట్తో కూడినటువంటి సమాచారంతో మనం ఈ యొక్క వీడియో అనేది చూద్దాం. మరి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అనేవి వినియోగించుకుంటూ ఉండండి. సో మరి భారతదేశంలో ప్రస్తుతం మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సో ప్రజెంట్ భారతదేశంలో మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో 28 రాష్ట్రాలు అనేవి ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చాయంటే, సో మనకి 2019 అక్టోబర్ 31వ తేదీ నుంచి భారతదేశంలో ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు అమల్లో ఉన్నాయి. మరి గతంలో 29 రాష్ట్రాలు ఉండేవి. మరి ఏ రాష్ట్రం తగ్గిందంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన రాష్ట్రం అనేది మనకి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. సో ఓల్డ్లో మనకి 29 స్టేట్స్ ఉండేవి. అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని యూనియన్ టెరిటోరియల్గా కన్వర్ట్ చేయడం వల్ల మనకి ప్రజెంట్ 28 స్టేట్స్ ఉన్నాయి. మరి యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా మనకి 370 ఆర్టికల్ అనేది ఉండేది. ఈ 370 ఆర్టికల్ మనకి 2019 ఆగస్టు 5వ తేదీన రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్కి ఉన్న స్పెసిఫిక్ ఆర్టికల్ 370 ఆర్టికల్ అనేది రద్దు చేశారో, జమ్మూ కాశ్మీర్లో నిరసనలు, ఆవేదనలు వ్యక్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్కి అప్పటి వరకు పొందినటువంటి హక్కులన్నీ కూడా కోల్పోవడంతో వాళ్ళు నిరసనలు, బంధులు వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళని సద్వినియోగం చేయడం కోసం వాళ్ళని రాష్ట్ర హోదా కల్పించి అవే అధికారాలు ఇవ్వడం కష్టం అని చెప్పి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి కాశ్మీర్ ఏ అయితే 370 ఆర్టికల్ ద్వారా ప్రయోజనాలు పొందుతుందో వాటిని కల్పించాలని నిర్ణయించుకుని 2019 అక్టోబర్ 31వ తేదీన జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. సో ఫస్ట్ మనం ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము, మరొకటేమో లడఖ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ స్టేట్ క్లాసిఫైడ్. దేర్ ఆర్ 2 యూనియన్ టెరిటోరియల్స్. ఫస్ట్ వన్ ఈజ్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ వన్ ఈజ్ లడఖ్. అయితే విడిపోయిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ ఏదంటే శ్రీనగర్గా పిలుస్తాము. ఇది సమ్మర్ క్యాపిటల్, వేసవి రాజధానిగా పిలుస్తాము. శీతాకాలం రాజధాని ఏదంటే మనకి జమ్మూగా పిలవడం జరుగుతుంది. మరి విడిపోయిన తర్వాత లడఖ్ యొక్క క్యాపిటల్ ఏదంటే మనకి లే లేదా లెహ్ అనే పేరుతో పిలుస్తాము. సో ఇది సమ్మర్ క్యాపిటల్ అవుతున్నాడు, వేసవి రాజధాని. శీతాకాలం రాజధాని ఏదంటే మనకి ఇక్కడ కార్గిల్ అనే ప్రాంతాన్ని పిలుస్తాం, కార్గిల్. సో ఇలా ఓవరాల్గా మనకి ప్రజెంట్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు ఉండేవి. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది రాష్ట్ర హోదా కోల్పోయి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్పు చెందిన సందర్భంలో ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. అలా జమ్మూ కాశ్మీర్ ఏ తేదీన దానికి ఉన్న స్పెసిఫిక్ 370 ఆర్టికల్ కోల్పోయిందంటే 2019 ఆగస్టు 5వ తేదీన. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇది. మరి ఈ 2019 ఆగస్టు 5న దానికి ఉన్న ప్రత్యేక అధికారాలు కోల్పోయిందో అక్కడ బంధులు, నిరసనలు, ప్రజలు ఆందోళన చెందడంతో దాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలని నిర్ణయం తీసుకోవడంతో 2019 అక్టోబర్ 31వ తేదీన జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, మరొకటి లడఖ్. ఆ జమ్మూ కాశ్మీర్ యొక్క వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలం ఏదంటే జమ్మూ. మరి లడఖ్ యొక్క వేసవి రాజధాని లే లేదా లెహ్ అంటాం. దీని యొక్క శీతాకాల రాజధాని ఏదంటే కార్గిల్. ఆ కార్గిల్ వారే మనకి పాకిస్తాన్కి 1999లో జూలై 26వ తేదీన మనకి విజయవంతంగా ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య జరగడంతో మనకి విజయం సాధించడం జరిగింది. సో అయితే మనకి ఈ యొక్క భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల యొక్క చారిత్రక నేపథ్యము చూస్తే, భారతదేశంలో మనకి స్వాతంత్రానికి ముందు పరిపాలన అనేది 3 ప్రెసిడెన్సీల ఆధారంగా జరిగేది. సో చరిత్ర హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనకి మద్రాసు ప్రెసిడెన్సీ ఆధారంగా పరిపాలన జరిగేది. ఇక్కడ పడమరలో మనకి ముంబై ప్రెసిడెన్సీ ఆధారంగా పరిపాలన జరిగేది. ఇక్కడ మనకి కలకత్తా, వెస్ట్ బెంగాల్లో కలకత్తా ప్రెసిడెన్సీ ఆధారంగా పరిపాలన జరిగేది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది. అలా మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం గల కారణం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. ఎప్పుడో 1802లో మనకి లార్డ్ వెల్లస్లీ అనేవాడు ఎటువంటి సమాచారం పౌరులకు ఇవ్వకుండా కోస్తా రాయలసీమ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోస్తా రాయలసీమ ఈ 2 ప్రాంతాలని ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేశాడు. ఎప్పుడైతే కోస్తా రాయలసీమ ప్రాంతం అంటే తెలుగు మాట్లాడే ప్రజలను తీసుకెళ్ళి
మద్రాసు తమిళ మాట్లాడే ప్రాంతాలు కలిపారో అక్కడ తమిళుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో ఈ తెలుగు వారు విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో వెనుకబాటుతనాన్ని కలిగి ఉన్నారు. సో అలా ఎప్పుడో 1802లో విలీనం చేసినటువంటి ఆ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు 1903, 1904లో మనకి గుంటూరు జిల్లాలో యువజన సాహితీ సభ సమావేశంలో ఏం నిర్ణయించుకున్నారంటే తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, దాని పేరు ఆంధ్ర రాష్ట్రం అవ్వాలి అనేటువంటి తీర్మానం 1903, 1904లో మనకి గుంటూరు జిల్లా యువజన సాహితీ సభ సమావేశంలో తీర్మానించారు. మరి ఆ ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం సాధన చేయాలని చెప్పి ఆంధ్ర మహాసభలు నిర్వర్తించారు. అలా తొలి ఆంధ్ర మహాసభ 1913లో, 2 14, 3 15, 4 16, 5 17 ఈ 5 ఆంధ్ర మహాసభలు నిర్వర్తించిన ఫలితంగా మనకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అంటే మద్రాసు ప్రెసిడెంట్ నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో, మద్రాసు ప్రెసిడెంట్కి ఒత్తిడి ఎక్కువ అవడంతో వాళ్ళు ఈ యొక్క ఆంధ్ర మహాసభలని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్ర ప్రజల సమస్యని తొలగించాలనే ఉద్దేశం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రకటించారు. సో విద్య విషయంలో మీరు వెనకబడితనాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీకోసం ఒక ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడలో మనకి తొలి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1930 సెప్టెంబర్ 5వ తేదీన ఆ విజయవాడలో ఏర్పాటు చేసిన దాన్ని విశాఖపట్నానికి తరలించారు. ఎప్పుడైతే విశాఖపట్నానికి తరలించారో అక్కడ మనకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్తా రాయలసీమ మధ్య విభేదాలు వచ్చాయి. మీకు ఓవరాల్గా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడడానికి గల కారణం ఏంటో మీకు ఓవరాల్ వ్యూ చెప్తున్నాను. నేను డీటెయిల్గా చెప్పడానికి ఇది గ్రూప్ 2లో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ప్రత్యేకంగా ఒక యూనిట్. ఆ యూనిట్ని నేను జస్ట్ ఒక 2 నిమిషాల్లో మీకు ఓవరాల్ వ్యూ చెప్తున్నాను. ఎప్పుడైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడ నుంచి విశాఖకు మార్చారో కోస్తా రాయలసీమ మధ్య విభేదాలు వచ్చాయి. అప్పుడు రాయలసీమలో ప్రత్యేక రాయలసీమ సభలు పెట్టుకుని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడదాం అనుకున్నారు. విడివిడి పోరాటం వల్ల ఫలితం రాదని చెప్పి ఇలా కోస్తా నాయకులు, రాయలసీమ నాయకులు ఇద్దరూ కలిసి 1937లో శ్రీబాగ్ అనే ప్రాంతంలో కలుసుకుని ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఎలాగో కోస్తాకి విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కాబట్టి రాయలసీమలో మరొక విశ్వవిద్యాలయం ఉందామని, సో అందులో రాజకీయ విభాగాలుగా ఎవరెవరు ఏ రకంగా పదవులు పంచుకోవాలని, సో ఇలా కొన్ని అంశాలన్నీ కూడా శ్రీబాగ్ ఒడంబడికలో రాసుకుని అలా ఇద్దరు కలిసి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేశారు. అయితే 1942లో దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం చిట్ట చివరి స్వతంత్ర పోరాట ఘట్టంగా పిలువబడింది. క్విట్ ఇండియా 1942 జరిగింది కాబట్టి అందరూ కూడా ఆ ఉద్యమానికి రావాలని గాంధీజీ పిలుపునివ్వడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రయత్నం కాస్త ఆగి ఆ సమయంలో అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని క్రిప్స్ రాయబారిని పంపారు. ఆ క్రిప్స్ రాయబారిని 1945లో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ 1945 తర్వాత 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి మన నాయకులను ఎదురు చూస్తున్న తరుణంలో ఎస్కే తార్ అని ఒక కమిటీ వేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నాం, అలాగే దేశంలో మిగతా రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేద్దాం, అది ఎంతవరకు కరెక్టో కాదో చెప్పమని ఎస్కే తార్ కమిటీని ఏర్పాటు చేసింది. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు తొలిసారిగా నియమించిన కమిటీ ఎస్కే తార్ కమిటీ. ఆ ఎస్కే తార్ కమిటీ ఏం చేసిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం వల్ల దేశంలో ఐకమత్యము లోపిస్తుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కానీ దేశం అభివృద్ధి చెందదు, కాబట్టి ఈ యొక్క రాష్ట్రాల ఏర్పాటు అనేది సరైన నిర్ణయం కాదని ఎస్కే తార్ కమిటీ చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టింది. అరే ఎప్పుడో 1802 నుంచి పోరాడుతున్నాం ఆంధ్ర రాష్ట్రం కోసం, స్వతంత్రం వచ్చిన తర్వాత మన వల్ల మనకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారని నమ్మకం పెట్టుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు మాట్లాడే ప్రజలు, కోస్తా రాయలసీమ ప్రజలు ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. అనేక బంధులు, నిరసనలు, రాస్తారోకాలు చేశారు. అయితే శాంతియుతంగా దీన్ని పోరాడాలని చెప్పి 1951 సెప్టెంబర్ 20వ తేదీన గొల్లపూడి సీతారామశాస్త్రి అనే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష చేశాడు. సో ఆంధ్ర రాష్ట్రం కోసం తొలిసారిగా నిరాహార దీక్ష చేసిన వ్యక్తి గొల్లపూడి సీతారామశాస్త్రి. ఈయన సెప్టెంబర్ 20వ తేదీ నుంచి సుమారు 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టాడు. అయితే ఆ దీక్షను కేంద్ర మంత్రి అయినటువంటి ఆచార్య వినోబా భావే వచ్చి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది, మీరు యొక్క నిరాహార దీక్షను విరమింప చేయండి అని కోరడంతో గొల్లపూడి సీతారామశాస్త్రి ఆ కేంద్ర మంత్రి ఆచార్య వినోబా భావే చెప్పిన మాటలకు గాను నిరాహార దీక్ష విరమింప చేశాడు. కానీ కేంద్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో అందులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావన తీల. ఈసారి ఆంధ్ర రాష్ట్రం సాధించే వరకు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు
ఆమరణ నిరాహార దీక్ష, హంగర్ మ్యాన్ ఫైట్, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు వ్యక్తి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. మరి పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీన రాత్రి సమయంలో ఆయన చొంగలు కారుస్తూ విరోచనాలు అవుతూ వాంతులు అవుతున్న సందర్భంలో ఆయన నిరాహార దీక్షను ఎక్కడ భంగం కలిగిస్తారని డాక్టర్లకి దండం పెట్టి, దయచేసి నన్ను బతికించడానికి ఎటువంటి ఇంజక్షన్లు ఇవ్వకండి, నేను ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను తప్ప నా యొక్క యజ్ఞాన్ని, నా యొక్క నిరాహార దీక్షను భంగం కలిగించద్దని మరీ డాక్టర్లు కోరుకుని ఆ డిసెంబర్ 15వ తేదీన అస్వస్థకు గురయ్యి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు మరణించడం జరిగింది. ఈ మరణ వార్త విన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కోస్తా రాయలసీమ ప్రజలు అనేక అల్లర్లు ఆందోళనలు చేపట్టి అక్కడ అనేక రకాల ప్రభుత్వ ఆస్తులను దగ్నం చేయడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని 1952 డిసెంబర్ 19వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాని మేరకు 1953 అక్టోబర్ 1న మనకి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలా ఆంధ్ర రాష్ట్రము ఎలా ఏర్పడింది అనేది ఒక గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యూనిట్, అది ఒక యూనిట్. ఇప్పుడు నేను చెప్పుకున్న నేపథ్యం అంతా కలిపి ఒక యూనిట్ కింద ఉంటుంది. బట్ దాన్ని మీకు ఓవరాల్ ఒక వ్యూ ఇవ్వడం జరిగింది. 1802లో లార్డ్ వెల్లస్లీ ఉన్న టైంలో కోస్తా రాయలసీమను కల్పేశారని, తర్వాత ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాడేవారని, ఆంధ్ర మహాసభలు పెట్టుకున్నారని, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చారని, మళ్ళీ కోస్తా రాయలసీమ మధ్య శ్రీబాగు ఉడంబడిక నిర్మించుకున్నాయని, అయితే ఎస్కే తార్ కమిటీ వద్దని చెప్పిందని, ఆ తర్వాత గొల్లపూడి సీతారామశాస్త్రి నిరాహార దీక్ష, తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా చివరిగా 1953 అక్టోబర్ 1 మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. మరి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అక్టోబర్లో వచ్చింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల పాటు రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. అలాగే కేంద్రంతో మమేకమై సత్సంబంధాలు కూడా నెలకొల్పుతుంది. మరి ఎప్పుడైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రము పరిపాలన బాగానే జరుగుతుంది, కేంద్రంతో మమేకమై జరుగుతుందో, మిగతా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మమ్మల్ని కూడా ఏర్పాటు చేయమని ఎక్కువగా ఆందోళన చేశారు. కేంద్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, బాగానే ఉంది, కేంద్రంతో మమేకమై ముందుకు వెళ్తుంది. మరి ఎస్కే తార్ కమిటీ వద్దని చెప్పింది, కానీ ఈసారి మళ్ళీ ఇంకో కొత్త కమిటీ నియమిద్దాం, ఈ కమిటీ నివేదిక కూడా చూద్దామని చెప్పి ఫజుల్ అలీ కమిటీ వేశారు. ఆ ఫజుల్ అలీ కమిటీ నివేదికలు ఏం చేసిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పింది. అలా దేశం మొత్తం మీద ఫజుల్ అలీ కమిటీ సిఫార్సు మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మొట్టమొదటిగా 14 రాష్ట్రాలను గుర్తించడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎన్ని గుర్తించారు? 14. అయితే ఈ 14 రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా దేని పిలుస్తారంటే ఆంధ్రప్రదేశ్ని పిలుస్తారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం, ఫస్ట్ లాంగ్వేజ్ ఓరియంటెడ్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే కోస్తా రాయలసీమ తెలుగు మాట్లాడుతున్నారు. అదే టైంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడితే బాగుంటుంది అని చెప్పి వచ్చిన ఆలోచన మేరకు మనకి హైదరాబాద్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. ఎన్నో సంఘటనల తర్వాత ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కాబట్టి దాన్ని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1952 మార్చి 6వ తేదీన హైదరాబాద్ ప్రాంతాన్ని బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అంతకుముందు మనకి నిజాముల పరిపాలన జరిగింది హైదరాబాద్లో ఎప్పుడో 1724 నుంచి సుమారు ఒక 250 సంవత్సరాలు పైబడి నిజాముల పరిపాలన జరిగింది. చివరిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే నిజాం నవాబ్ అనేవాడు పరిపాలించడం జరిగింది. 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఆ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని భారత్లో యూనియన్లో కలపమంటే ఆయన నిరాకరించడంతో సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఆపరేషన్ పోలో అనే ఒక సైనిక చర్య జరపడంతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేవాడు హైదరాబాద్ ప్రాంతాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు. తదుపరి 1952 వరకు ఆయన రాజు ప్రముఖ అనే పోస్టులో ఉండి హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించాడు. 1952 మార్చి 6వ తేదీన బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. అలా ఆయన ఎన్నికైన తర్వాత ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము, తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రము, తెలుగు మాట్లాడే హైదరాబాద్ రాష్ట్రము కలిసి విశాలాంధ్రగా ఏర్పడితే బాగుంటుందన్న ఆలోచనకి ఎంతమంది మద్దతు పలుకుతారని చెప్పి హైదరాబాద్ శాసనసభలో 147 స్థానాలకి విశాలాంధ్ర మద్దతు పలకడానికి ఒక సభను నిర్వర్తిస్తే అందులో 103 మంది విశాలాంధ్రకు మద్దతు పలికారు, 29 మంది తెలంగాణకు మద్దతు పలికారు,
ఒక 15 మంది తటస్థంగా ఉండిపోవడం జరిగింది. సో ఇలా 103 మంది అనేది మంచి మెజారిటీ కాబట్టి ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రం కలిసి విశాలంగా ఏర్పడడానికి ఎక్కువ మంది సమ్మతించారు కాబట్టి కేంద్రం ఈ ఇరు ప్రాంతాల నాయకుల్ని కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్కి రమ్మని చెప్పి అక్కడ సమావేశం ఏర్పరిచి ఇరు ప్రాంత నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని ఓవరాల్ ఇరువురు మధ్య రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఒక అగ్రిమెంట్ రాసింది. అలా ఆంధ్ర రాష్ట్ర నాయకులు హైదరాబాద్ రాష్ట్ర నాయకుల మధ్య జరిగిన సమావేశంలో రాసుకున్న ఒప్పందం పేరే జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన సమస్యలు అన్నీ కూడా కలిపి ఆ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్లో 1956 ఫిబ్రవరి 20వ తేదీన రాసుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో హైదరాబాదు ఆస్తుపాస్తులు అమ్మి ఆంధ్ర డెవలప్ చేయడం కానీ, ముల్కీ నిబంధన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ఒక 12 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉద్యోగాలు హైదరాబాద్ వాళ్ళకే ఇవ్వాలని, సో అక్కడ ఆదాయ వ్యయాలు అక్కడ తీసుకొచ్చి ఆంధ్రాలో అభివృద్ధి చెందడానికి కుదరదని, అయితే రాజకీయపరమైనటువంటి 4 మంత్రిత్వ శాఖల్లో 2 మంత్రిత్వ శాఖలు హైదరాబాద్కి చెందినవి ఉండాలని, అలాగే ఒక సీఎం ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయితే, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి చెందిన వారు ఉండాలని కొన్నిపాటి షరతులతో మనకి పెద్ద మనుషుల ఒప్పందం రాస్తున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారం చివరిగా మనకి 1956 నవంబర్ 1వ తేదీన మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్. సో ఇన్ని సంఘటనల మూలంగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కేంద్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 14ని ఏర్పాటు చేద్దాం అనుకుంటే అందులో తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని గుర్తించడం జరిగింది. అలా ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 13 రాష్ట్రాలు కలిపి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ మీరు ఓవరాల్గా మీకు చాలా క్లారిటీ రావాలనే ఉద్దేశంతో చారిత్రక నేపథ్యం చెప్పాను. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28. స్వతంత్రానికి ముందు పరిపాలన 3 ప్రెసిడెన్సీల ఆధారంగా జరిగింది. అది మద్రాసు ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ. అయితే స్వాతంత్రం తర్వాత రాష్ట్రాలు ఏర్పడాలన్న ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రం. అలా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది, రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. దాన్ని తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా డిక్లేర్ చేసి దాంతోపాటు మరో 13 కలిపి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మొట్టమొదటిగా 14 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మరి ఏంటి ఆ 14 రాష్ట్రాలు అనే జాతీయంగా మనం చూస్తే, సో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన మొదటి 14 రాష్ట్రాలు, 1 ఒడిస్సా రాష్ట్రం, 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అంటే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను. తర్వాత చూస్తే మనకి 3 బీహార్ రాష్ట్రం, 4ది మధ్యప్రదేశ్, 5 రాజస్థాన్, 6 జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత 7 అస్సాం, 8 ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ, తర్వాత కర్ణాటక, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత తమిళనాడు, తర్వాత గుజరాత్, తర్వాత గుజరాత్ కాదు దీన్ని బొంబాయి ప్రెసిడెన్సీ అంటాం, బొంబాయి ప్రెసిడెన్సీ, దీని ప్రధాన మనం మహారాష్ట్ర అంటున్నాం. సో తర్వాత ఏదంటే పంజాబ్. సో ఈ యొక్క 14 రాష్ట్రాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనకి 1956 నవంబర్ 1వ తేదీన మనకి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే 14 రాష్ట్రాలు. అలా భారతదేశంలో రాష్ట్రాల ప్రస్తావన మొదలైంది. సో అందులో అప్పుడే మనకి ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం మనకి రాష్ట్రంగా లేదు, బట్ ఇది 1956లో రాష్ట్రంగా ఏర్పడింది. సో అలా జమ్మూ కాశ్మీర్తో కలిపి అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏంటంటే 14 ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మొదటి 2 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకో, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ మొదటి 2, చివరి 2 ఏదంటే మహారాష్ట్ర, పంజాబ్. ఈ మధ్యలో ఉన్నటువంటి 10 రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి భీమరాజు అనే వ్యక్తి ఉన్నాడమ్మా, భీమరాజు. ఈ భీమరాజు ఆ అంటూ అరుస్తున్నాడమ్మా. భీమరాజు ఆ అంటూ అరిచిన తర్వాత కేకలు పెడుతూ
ఆయన పరుగెట్టి తలుపులు బాదుతున్నాడు. సో ఇది జస్ట్ కోడ్ వరకు మాత్రం తీసుకోవాలి, ఇందులో నెగిటివ్ ఏం తీసుకోవద్దు. మనకు 10 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ వ్యక్తి పేరు ఏంటంటే భీమరాజు అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా అరుస్తున్నాడు? ఆ అంటూ అరుస్తున్నాడు. తర్వాత కేకలు పెడుతూనే పరిగెడుతూనే వెళ్ళి తలుపులు బాదుతున్నాడు. సో ఇక్కడ 10 రాష్ట్రాలు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ భీమరాజు అంటే బీహార్, ఏదమ్మా బీహార్. భీమరాజులో బి అంటే బీహార్. సో మా అంటే మధ్యప్రదేశ్, రా అంటే రాజస్థాన్, సో జా అంటే జమ్మూ కాశ్మీర్, ఆ అంటే అస్సాం, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. సో అరుస్తూ కేకలు పెడుతున్నాడు. కే అంటే కేరళ, సో కేకలు కా అంటే కర్ణాటక. పరిగెడుతూ అంటే పా అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. సో తలుపులు బాదుతున్నాడు, తా అంటే తమిళనాడు కింద గుర్తుపెట్టు. సో మొదటి 2 అయితే ఒడిశా, ఉత్తరప్రదేశ్. చివరి 2 అయితే మహారాష్ట్ర అండ్ పంజాబ్. మధ్యలో 10 మాత్రము వ్యక్తి పేరు భీమరాజు బీహార్, మా మధ్యప్రదేశ్, రా రాజస్థాన్, జా జమ్మూ కాశ్మీర్. ఆ అంటూ అరుస్తూ, ఆ అంటే అస్సాం, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. కేకలు పెడుతూ, కే అంటే కేరళ, కా అంటే కర్ణాటక. పరిగెడుతూ పశ్చిమ బెంగాల్, తలుపులు బాదుతున్నాడు తమిళనాడు కింద గుర్తుపెట్టు. ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మొట్టమొదటిగా మన భారతదేశంలో 14 రాష్ట్రాలను గుర్తించాం. ఆ 14 రాష్ట్రాల తర్వాత మనకి 1956 నవంబర్ తర్వాత విడివిడిగా మనకి రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. అంటే ఈ రాష్ట్రాల నుంచి కొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవించడం జరిగింది మనకి. సో అవి జాగ్రత్తగా మనం ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తే, సో 14 రాష్ట్రాల తర్వాత మన జాగ్రత్తగా చూస్తే 14 రాష్ట్రాల తర్వాత మనకు ఉన్నటువంటి రాష్ట్రాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సో ఇక్కడ మనకి 14 రాష్ట్రాల నుంచే వివిధ రాష్ట్రాలు వివిధ సంవత్సరాల్లో మనకి ఏర్పడడం జరిగింది. అవి ఏమిటని మన జాగ్రత్త చూస్తే, ఏర్పడేటప్పుడు 14 రాష్ట్రం తర్వాత 15వ రాష్ట్రంగా ఏర్పడాలి. కానీ ప్రజెంట్ దాని పొజిషన్ మనకి 14వ రాష్ట్రంగా చూస్తాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ తీసాం కదా, జమ్మూ కాశ్మీర్ కూడా కలిపి మనకు 15 వచ్చేస్తాయి. అంటే మొత్తం 29 రాష్ట్రాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి 28 రాష్ట్రాలు రావాలంటే అందులో జమ్మూ కాశ్మీర్ తీసాం, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాం కాబట్టి. అంటే ఇప్పుడు ఎన్నో రాష్ట్రం కంటే 14వ రాష్ట్రంగా చూడాలి. ఏర్పడేటప్పుడు 15 కింద ఏర్పడింది. ప్రజెంట్ దాని పొజిషన్ ఏంటంటే 14. ఆ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 1960లో ఏర్పడింది. 1960లో ఏర్పడినటువంటి ఆ రాష్ట్రం పేరు ఏదంటే గుజరాత్. సో ఇందాక మనం చివరి 2 రాష్ట్రాలు ఏమైనా పొరపాటున గుజరాత్ అని చెప్పుకుంటే చూడండి, లాస్ట్ది బొంబాయి ప్రెసిడెన్సీ, దాన్ని మహారాష్ట్ర అంటాము. మహారాష్ట్ర, పంజాబ్ చివరిగా ఏర్పడ్డాయి. మొదటగా ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఏర్పడ్డాయి. మధ్యలో 10 రాష్ట్రాలు భీమరాజు ద్వారా గుర్తుపెట్టుకున్నాం. అలా 14 రాష్ట్రాలు ఇవి. ఆ 14 తర్వాత 15వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ పొజిషన్ 14. అది ఎప్పుడంటే 1960లో ఏర్పడిన రాష్ట్రం పేరు గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏదంటే మనకి గాంధీనగర్. గుజరాత్ క్యాపిటల్ ఏంటంటే గాంధీనగర్. ఈ గుజరాత్ యొక్క రాష్ట్ర భాష ఏదంటే మనకి గుజరాతీ అని చెప్తాం. ఇదమ్మా గుజరాత్. సో ఇదిగో ఇక్కడ మ్యాప్లో మీకు కనబడుతుంది చూడు, ఈ స్టేటే ఏదైనా అంటే ఈ స్టేట్, దీన్ని మనం గుజరాత్ అనే పేరుతో పిలుస్తాం, గుజరాత్. సో ఇది అప్పటి వరకు ఉన్నటువంటి ఈ బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా సపరేట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏర్పడేటప్పుడు 16వ రాష్ట్రంగా, ప్రజెంట్ పొజిషన్ 15వ రాష్ట్రంగా ఉంది. ఎప్పుడు ఏర్పడిందంటే 1963లో ఏర్పడింది. ఆ రాష్ట్రం పేరు ఏదంటే నాగాలాండ్ అనే రాష్ట్రం. ఆ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే కోహిమా. దీని యొక్క రాష్ట్ర భాష ఏదంటే ఇంగ్లీష్. భారతదేశంలో ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడగలిగే రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. సో అదిగో ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం మనకి ఇదిగో ఈ ప్రాంతం, దీన్ని మనం నాగాలాండ్ అనే పేరుతో పిలుస్తాం, నాగాలాండ్. మరి తర్వాత చూస్తే మనకి ఏర్పడేటప్పుడు 17వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ దాని పొజిషన్ ఎంతంటే 16వ రాష్ట్రంగా పిలుస్తాం. అది 1966లో ఏర్పడింది. 66 కాబట్టి ఇక్కడ జంట కింద గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్రం ఏదంటే మనకి హర్యానా రాష్ట్రము. ఈ హర్యానా అనేది పంజాబ్ నుంచి విడిపోయిందమ్మా. ఈ హర్యానా యొక్క క్యాపిటల్ ఏదంటే మనకి చండీగఢ్. ఇదమ్మా చండీగఢ్గా పిలుస్తాం. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రం క్యాపిటల్ చండీగఢే, హర్యానా క్యాపిటల్ చండీగఢే. చండీగఢ్ అనే యూనియన్ టెరిటోరియల్ క్యాపిటల్ కూడా చండీగఢ్గానే పిలుస్తాం. చండీగఢ్ అనేది ఒక ప్రాంతమే కానీ 3 క్యాపిటల్, పంజాబ్ క్యాపిటల్, హర్యానా క్యాపిటల్ అండ్ చండీగఢ్ క్యాపిటల్. సో ఇక్కడ హర్యానా రాష్ట్ర భాష ఏదంటే మనకి హిందీ. ఏదమ్మా హిందీ.
సో దేశంలో హిందీ భాష ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరి రాష్ట్ర భాష హిందీ, ఇది మన తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు, ఆంధ్ర రాష్ట్ర భాష తెలుగు ఎలాగో అలాగా హిందీ రాష్ట్ర భాషగా కలిగిన రాష్ట్రాలు జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం ఉంది కదా, ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దుగా ఉండేటువంటి 8 రాష్ట్రాలమ్మ. ఉత్తరప్రదేశ్తో సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే 8. ఈ 8 రాష్ట్రాలు కూడా హిందీ రాష్ట్ర భాషగా కలిగి ఉన్నాయి. ఆ ఉత్తరప్రదేశ్తో సరిహద్దు ఉంచిన 8 రాష్ట్రాలు కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇగో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బీహార్ రాష్ట్రము, ఆ బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, మధ్యప్రదేశ్ దాని నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్, అక్కడికి 4 రాష్ట్రాలు. సో ఉత్తరప్రదేశ్ దాని నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్, ఇక్కడికి 6 రాష్ట్రాలు. దేశంలో హెచ్ మీద 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటేమో హిమాచల్ ప్రదేశ్, మరొకటేమో హర్యానా. ఆ 2 కూడా హెచ్ మీద 2. 6, 2, 8. లాస్ట్ మన విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. సో మొత్తం ఈ యొక్క 9 రాష్ట్రాల్లో హిందీ అనేది రాష్ట్ర భాషగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హిందీ రాష్ట్ర భాషగా కలిగినవి 9. అవి ఎలా గుర్తుపెట్టుకుంటే బౌండరీ విత్ ఉత్తరప్రదేశ్, యూపీతో బౌండరీ షేర్ చేసుకునే రాష్ట్రం అంతా కూడా దాని రాష్ట్ర భాష హిందీగా కలిగి ఉంది. ఒక రాజస్థాన్ మాత్రమే రాజస్థానీ, హిందీ 2 భాషలు కూడా కలిగి ఉంది. సరే ఏదైనప్పటికీ 17వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ పొజిషన్ 16. 1966లో ఏర్పడింది హర్యానా రాష్ట్రము. దాని క్యాపిటల్ ఏదంటే చండీగఢ్. రాష్ట్ర భాష హిందీ. మరి ఏర్పడేటప్పుడు 18వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ దాని పొజిషన్ ఎంత అంటే మనకి 17వ రాష్ట్రము. అది ఎప్పుడు ఏర్పడింది అంటే 1971లో ఏర్పడింది. ఆ రాష్ట్రం పేరు ఏదంటే హిమాచల్ ప్రదేశ్. దాని క్యాపిటల్ ఏంటంటే సిమ్లా. ఇదమ్మా సిమ్లా. సో ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర భాష ఏదంటే ఇది యూపీతో బార్డర్ ఉంది కాబట్టి ఇది కూడా హిందీ. మరి నెక్స్ట్ మనకి ఏర్పడేటప్పుడు 19వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజెంట్ దాని పొజిషన్ ఎంత అంటే 18. ఎప్పుడు ఏర్పడింది అంటే 1972లో మనకి ఏర్పడింది. ఇదే 1972లో 19వ రాష్ట్రము కూడా 1972లోనే ఏర్పడింది. 20వ రాష్ట్రంగా ఉన్నటువంటి కూడా 1972లో ఏర్పడింది. అయితే ఏర్పడేటప్పుడు 20వ రాష్ట్రంగా 21వ రాష్ట్రంగా ఉన్నాయి. సో వీటిని షార్ట్కట్లో మనం ఎలా అంటామంటే ఎంటీఎం అనే రాష్ట్రాలు మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే 1972లో ఏర్పడిన రాష్ట్రాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంటీఎం అనుకోవాలి. ఎంటీఎంలో ఎం అంటే మణిపూర్ అంటాం. ఎం అంటేనేమో మణిపూర్. సో టీ అంటేనేమో త్రిపుర అంట. ఇదమ్మా త్రిపుర. మరొక ఎం అంటేమో మేఘాలయ. ఇదమ్మా మేఘాలయ. సో ఈ రాష్ట్రాలు అనేవి మనకి ఎంటీఎం స్టేట్స్ అంటే మణిపూర్, త్రిపుర, మేఘాలయ స్టేట్స్ అనేవి మనకి 1972లో ఏర్పడ్డాయి. అవి ఏర్పడేటప్పుడు అయితే 19, 20, 21. ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే 18, 19, 20గా మనకి ఏర్పడడం జరిగింది. సో ఇలా మణిపూర్ క్యాపిటల్ ఏదంటే మనకి ఇంపాల్. లాంగ్వేజ్ ఏదంటే మణిపురి లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మణిపురి ఇంగ్లీష్. త్రిపుర క్యాపిటల్ ఏదంటే అగర్తల అంటాం. ఇదమ్మా అగర్తల. సో లాంగ్వేజ్ ఏదంటే త్రిపురి లాంగ్వేజ్ అండ్ బెంగాలీ లాంగ్వేజ్. త్రిపురి, బెంగాలీ 2 లాంగ్వేజ్లు ఇక్కడ ప్రధాన భాష. మేఘాలయ క్యాపిటల్ ఏదంటే షిల్లాంగ్ అంటాం. షిల్లాంగ్. ఈ మేఘాలయ స్టేట్ లాంగ్వేజ్ ఏదంటే కాశీ లాంగ్వేజ్, గారో లాంగ్వేజ్ అండ్ జయంతియా లాంగ్వేజ్. కాశీ, గారో, జయంతి అనేటువంటి 3 లాంగ్వేజెస్ ఉన్నాయి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. అయితే మేఘాలయలో ఇక్కడ ఒక పాయింట్ చూడండి. కాశీ, గారో, జయంతి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్స్. ఆ కాశీ, గారో, జయంతియా మేఘాలయ రాష్ట్ర భాషలుగా పిలువబడతాయి. మేఘాలయలో ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏవంటే కాశీ, గారో, జయంతియా. మేఘాలయ రాష్ట్రంలో గిరిజనులు ఏ పేరుతో పిలుస్తారంటే కాశీ, గారో, జయంతియా. అంటే ఒక కాశీ, గారో, జయంతియాకి 3 క్వశ్చన్లు ఆన్సర్గా చెప్పవచ్చు. అది మేఘాలయ రాష్ట్ర భాషలు, మేఘాలయలో ముఖ్యమైన పర్వతాలు, మేఘాలయలో ముఖ్యమైన గిరిజనులు కూడా ఏమంటే కాశీ, గారో, జయంతియా. సో ఇలా మనకి 18, 19, 20 స్థానాలకు ప్రజెంట్ ఎంటీఎం స్టేట్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఏర్పడేటప్పుడు 22గా ఏర్పడింది. ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే 21వ పొజిషను. 1975లో ఏర్పడింది. ఆ రాష్ట్రం పేరు ఏదంటే సిక్కిం. ఆ సిక్కిం యొక్క క్యాపిటల్ ఏదైనా గ్యాంగ్టక్ అనేది ఇప్పుడు దాని యొక్క క్యాపిటల్. ఆ సిక్కింలో ఉన్న ముఖ్యమైన భాష ఏదంటే మనకి లెప్చాస్ భాష. ఏదమ్మా లెప్చాస్. సో లెప్చాస్, బుటియాస్ 2 గిరిజనులు కూడా అక్కడ ఉంటారు మనకి. సో సిక్కింలో మాట్లాడేది ఏదంటే లెప్చాస్ భాష. లెప్చాస్. అయితే సిక్కిం 1975లో ఏర్పడినప్పటికీ చైనాతో మనకి వివాదాస్పదంగా ఉండేది. చూడండి ఇక్కడ ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఇది సిక్కిం. ఈ సిక్కింకి చైనాతో వివాదాస్పదం ఉండేది. చైనా సిక్కిం తనదే అని వాగ్దానించేది. అయితే అక్కడ సిక్కిం నుంచి చైనాని కలిపేటువంటి రహదారి ఒకటి ఉండేది మనకి. నాతులా కనుమ అంటాం. నాతులా పాస్. సో 2 ప్రాంతాల మధ్యలో ఉన్న రహదారి మార్గాన్ని కనుమ అంటాం. అలా సిక్కిం, చైనా నుంచి ఉండే కనుమ వర్తక వ్యాపారాలు జరగడానికి చాలా ఫేమస్. నాతులా పాస్. ఆ నాతులా కనుమని మూసివేయడం జరిగింది.
మూసివేయడం జరిగిన తర్వాత మరలా తిరిగి 2006లో నాతులా కనుమని మనకి ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే సిక్కిం భూభాగంతో మాకు సంబంధం లేదు, అది పూర్తిగా భారతదేశానికి చెందిన భూభాగంగా మేము అంగీకరిస్తున్నామని చైనా అధికారికంగా ప్రకటించడం వల్ల సిక్కిం దగ్గర మనం నాతులా కనుమ మళ్ళీ తెరిచాం. చైనాకి మనకి వర్తక వ్యాపారాలు ఆ కనుమ ద్వారా జరుగుతున్నాయి. ఇది ఒక పాయింట్ ఇక్కడ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. సో అలా సిక్కిం 1975 సిక్కింలో గ్యాంగ్టక్ లెప్చాస్ 21వ రాష్ట్రంగా ప్రజెంట్ ఉంది. మరి ఏర్పడేటప్పుడు 23, 24, 25 రాష్ట్రాల కింద ఏర్పడేటప్పుడు మాత్రము 23, 24, 25. అయితే ప్రజెంట్ పొజిషన్ ఏదంటే 22, 23, 24 రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాలు ఎప్పుడున్నానంటే 1987లో ఏర్పడినటువంటి ఆ 3 రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏఎంజీ కింద గుర్తుపెట్టుకోవాలి. ఏఎంజీ. సో మనకి ఏఎంజీ స్టేట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1987. ఇందాక ఎంటీఎం చెప్పాం. ఎంటీఎం ఎప్పుడు 1972లో ఎంటీఎం ఏర్పడింది. ఇదేమో ఏఎంజీ ఎప్పుడు ఏర్పడింది? 1987లో మనకి ఏఎంజీ ఏర్పడింది. సో ఇక్కడ ఏఎంజీలో ఏ అంటేనేమో అరుణాచల్ ప్రదేశ్, ఎం అంటేనేమో మిజోరం స్టేట్, జీ అంటేనేమో గోవా స్టేట్. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఈటానగర్. ఇదమ్మా ఈటానగర్. ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లాంగ్వేజ్ ఏదంటే ట్రైబల్ లాంగ్వేజ్, అలాగే అబోర్ లాంగ్వేజ్, అపటాటిస్ లాంగ్వేజ్ అనేవి ఉంటాయి మనకి. సో మిజోరం క్యాపిటల్ ఏదంటే ఐజ్వాల్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ మిజో ఇంగ్లీష్ అని ఉంటాయి. మిజో లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండు ఉంటాయి మనకి. మిజో ఇంగ్లీష్ మిజోలో. గోవా క్యాపిటల్ ఏదంటే పనాజీ. ఈ గోవా లాంగ్వేజ్ ఏదంటే కొంకన్ లాంగ్వేజ్. ఏదమ్మా కొంకన్. సో గోవా రాష్ట్ర తీరాన్ని, మహారాష్ట్ర రాష్ట్ర తీరాన్ని, అంటే గోవా కోస్టల్ లైన్, మహారాష్ట్ర కోస్టల్ లైన్ నేమ్ ఈజ్ కాల్డ్ కొంకన్ కోస్టల్ లైన్. అలా గోవా రాష్ట్ర భాష ఏదంటే మనకి కొంకన్ భాషగా పిలుస్తాం. ఇలా 1987లో 25వ రాష్ట్రంగా మనకి గోవా అనేది ఏర్పడింది. ప్రీవియస్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగాడు మనకి భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఈ క్రింది వాళ్ళు ఏ రాష్ట్రం ఏర్పడిందంటే సో గోవా అనేది ఏర్పడింది. సో ఇండియా ఫైండ్ ద బిలో ఇండియాస్ 25th స్టేట్ ఏదనంటే గోవా 25th స్టేట్గా ఏర్పడింది. అయితే ప్రస్తుత పొజిషన్ ఏంటంటే 24వ పొజిషన్. మరి గోవా 24వ పొజిషన్లో 1987లో కలిగి ఉంది. ఆ తర్వాత మనకు మరొక వరుసగా ఏర్పడినటువంటి మరొక స్టేట్స్ మన జాతిగా చూసినట్లయితే గోవా అనేది ఏర్పడేటప్పుడు 25వ రాష్ట్రమే, కానీ ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు కాబట్టి అందులో గోవా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందనంటే 24వ పొజిషన్లో ఉంది. ఏర్పడేటప్పుడు 25గా ఏర్పడిన గోవా ప్రస్తుతం 24వ రాష్ట్రంగా ఉంది. అయితే ఏర్పడేటప్పుడు 26, 27, 28గా ఏర్పడ్డాయి. ప్రజెంట్ పొజిషన్ ఎంతనానంటే 25, 26, 27 పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి 3. ఆ 3 ఒకేసారి ఏర్పడ్డాయి. సియుజే కింద గుర్తుపెట్టుకోవాలి. సియుజే. ఈ సియుజేలో ఎప్పుడు ఏర్పడ్డాయంటే 2000 నవంబర్ 1వ తేదీన ఏర్పడిన రాష్ట్రం ఛత్తీస్గఢ్. 2000 నవంబర్ 9వ తేదీన ఏర్పడిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో 2000 నవంబర్ 15వ తేదీన ఏర్పడిన రాష్ట్రం ఏదనంటే సో మనకి జార్ఖండ్ రాష్ట్రం, బీహార్ నుంచి విడిపోయి ఏర్పడిన రాష్ట్రం. సో ఛత్తీస్గఢ్ ఏమో మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ ఏమో ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ ఏమో బీహార్ నుంచి విడిపోయి ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడేటప్పుడు 26, 27, 28 రాష్ట్రాలు. ప్రజెంట్ పొజిషన్ అయితే 25, 26, 27 రాష్ట్రాలకు ఏర్పడ్డాయి. దాన్ని సింపుల్గా సియుజే కింద గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎంటీఎం అన్నాం ఎప్పుడు 1972, ఏఎంజీ అన్నాం 1987, ఇప్పుడు సియుజే అన్నాం. సియుజే 2000 ఇయర్లో. సో ఈ 2000 ఇయర్లో మనకి నవంబర్ 1న ఛత్తీస్గఢ్ వచ్చింది, నవంబర్ 9న ఉత్తరాఖండ్ వచ్చింది, నవంబర్ 15న జార్ఖండ్ రావడం జరిగింది. సో ఇవి మేజర్గా మనకి 25, 26, 27 స్టేట్స్. అయితే ఏర్పడేటప్పుడు 29గా వచ్చిందని, ప్రజెంట్ దాని పొజిషన్ 28వ పొజిషన్ అని మనకు తెలుసు. అది ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 2వ తేదీన వచ్చినటువంటి రాష్ట్రం మనకి తెలంగాణ రాష్ట్రం. సో ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏదంటే మనకి హైదరాబాద్ అని తెలుసు. ఆ రాష్ట్ర భాష ఏదంటే తెలుగు అని తెలుసు. మరి ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే రాయ్పూర్ అని తెలుసు. రాష్ట్ర భాష హిందీ అని తెలుసు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్తో బార్డర్ ఉంది కాబట్టి. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ ఏదంటే డెహ్రాడూన్ అని తెలుసు, డెహ్రాడూన్. సో మరొక క్యాపిటల్ ఏదంటే ముస్సోరి అని కూడా ఉంది, ముస్సోరి. సో ఇక్కడ రాష్ట్ర భాష ఏదంటే మనకి
హిందీగా పిలుస్తాం. జార్ఖండ్ రాష్ట్ర భాష రాజధాని ఏదంటే రాంచీ, రాష్ట్ర భాష ఏదంటే హిందీ. ఎందుకంటే ఈ మూడు కూడా ఉత్తరప్రదేశ్తో బార్డర్ ఉన్నాయి కాబట్టి, సో ఇలా సియూజే స్టేట్స్ అనేవి ఇలా యూపీతో బార్డర్ ఉంటాయి కాబట్టి, సో ఇవన్నీ రాష్ట్ర భాష కూడా హిందీ భాష కింద మనం గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత చూస్తే 28వ రాష్ట్రంగా ప్రజెంట్ 2014 జూన్ 2 ఏర్పడే తెలంగాణ ఉంది. దాని క్యాపిటల్ హైదరాబాద్, రాష్ట్ర భాష తెలుగు. సో ఇలా ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల యొక్క రాజధానులు, వాటి యొక్క భాషలు కూడా మనం చూడడం జరిగింది. అయితే వీటిలో మనకి మొదటగా ఏర్పడినటువంటి 14 రాష్ట్రాలకు సంబంధించిన భాషలు కూడా మీరు గమనిస్తే, మొదటగా 14 రాష్ట్రాలు అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ రాష్ట్రం ఏం చెప్పాను, ఒడిస్సా. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒడిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, భాష ఏదంటే ఒడియా భాష. తర్వాత 14 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రెండో రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఏర్పడిందని చెప్పాను. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే లక్నో, ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. ఆ తర్వాత 10 రాష్ట్రాలు భీమరాజు అనే పేరుతో గుర్తుపెట్టుకోమన్నాను. బీహార్ అన్నాను, బీహార్. ఆ బీహార్ క్యాపిటల్ ఏదంటే పాట్నా, లాంగ్వేజ్ ఏదంటే హిందీ. భీమరాజులో మా అంటే మధ్యప్రదేశ్ అన్నాను. మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే భోపాల్, దాని యొక్క రాష్ట్ర భాష కూడా హిందీ. భీమరాజులో రా అంటే రాజస్థాన్ అని చెప్పాను. ఈ రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏదంటే జైపూర్, ఆ రాజస్థాన్ యొక్క రాష్ట్ర భాష రాజస్థానీ అండ్ హిందీ. సో భీమరాజులో జా అంటే జమ్మూ కాశ్మీర్ అని చెప్పాను. ఈ జమ్మూ కాశ్మీర్ అప్పుడు క్యాపిటల్ ఏదంటే శ్రీనగర్, వేసవికాలము, శీతాకాలం అయితే జమ్మూ. ఇప్పుడు విడిపోయాక జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అయింది. జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతం యొక్క యూనియన్ టెరిటరీ యొక్క సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ జమ్మూ. లడక్ యూనియన్ టెరిటరీ సమ్మర్ క్యాపిటల్ లే లేదా లెహ్ అండ్ వింటర్ క్యాపిటల్ కార్గిల్గా పిలుస్తాం. సో అలా భీమరాజు ఆ అంటూ వస్తుండో, ఆ అంటే అస్సాం. ఈ అస్సాం యొక్క క్యాపిటల్ ఏదంటే మనకి దిస్పూర్, లాంగ్వేజ్ ఏదంటే అస్సామీస్. ఆలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రజెంట్ అమరావతి, రాష్ట్ర భాష తెలుగు. ఆ అంటూ కేకలు పెడుతూ, కేకల్లో కే అంటే కేరళ. సో ఇక్కడ చూడండి కేరళ క్యాపిటల్ తిరువనంతపురం, దాన్ని త్రివేంద్రం అనే పేరుతో పిలుస్తాం. రాష్ట్ర భాష ఏదంటే మలయాళం. మరి కేకలు పెడుతూ కా అంటే కర్ణాటక క్యాపిటల్ ఏదంటే బెంగళూరు, ఆ కర్ణాటక భాష ఏదంటే కన్నడ. సో కేకలు పెడుతూ పరిగెడుతూ అన్నాడు. పరిగెట్టు అంటే పా అంటే పశ్చిమ బెంగాల్. ఇదో పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ ఏదంటే కలకత్తా, అక్కడ రాష్ట్ర భాష ఏదంటే బెంగాలీ. సో పరిగెట్టి తలుపులు బాతున్నాడు. తా అంటే తమిళనాడు క్యాపిటల్ ఏదంటే చెన్నై, అక్కడ రాష్ట్ర భాష ఏదంటే తమిళ్. సో ఇలా మనకి 14 భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఫస్ట్ది ఒడిశా, ఉత్తరప్రదేశ్. తర్వాత 10 రాష్ట్రాలు భీమరాజు అంటూ వరుస్తూ కేకలు పెడుతూ పరిగెట్టి తలుపులు బాతున్నాడు చెప్పుకున్నాం. ఆ తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీ, దాన్ని మహారాష్ట్ర అంటాం. సో ఇదంతా కూడా మహారాష్ట్ర క్యాపిటల్ ఏదంటే మనకి ముంబై. సో భాష ఏదంటే మనకి మరాఠీ భాష, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. సో మరాఠా భాష అనే పేరుతో పిలుస్తాం మహారాష్ట్ర. తర్వాత పంజాబ్ స్టేట్ చూస్తే ఇక్కడ మనకి ఈ పంజాబ్ క్యాపిటల్ ఏదంటే చండీగఢ్. హర్యానా క్యాపిటల్ కూడా చండీగఢ్ క్యాపిటల్ కూడా చండీగఢ్ అని చెప్పాను. అక్కడ రాష్ట్ర భాష ఏదంటే పంజాబీ భాషగా పిలుస్తాం, పంజాబీ. సో ఇలా మనకి భారతదేశంలో ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు 2019 అక్టోబర్ 31 నుంచి ప్రారంభమై కంటిన్యూ అవుతున్నాయి. ఆ యొక్క భాషలు, ఆ రాష్ట్రాలు ఎలా ఏర్పడాయో వాటి చారిత్రక నేపథ్యం మనం క్లియర్ కట్గా చూసాం. అలాగే వాటి రాజధానులు చూసాం, వాటి రాష్ట్ర భాషలు చూసాం. ఆ మొత్తం ఇతివృత్తంగా చూసాం కాబట్టి ఈ యొక్క వీడియో మీకు మంచి కంటెంట్ అందిస్తుందని నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్, ఫుల్ కంటెంటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.